హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యుఎస్లో మనోడు. రేపు అమెరికాలో ఉగాది అనమాట. సో ఈరోజు వచ్చేసి ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకొని రేపు పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి చేసుకొని బొబ్బట్లకి కావాల్సిన సామాన్ తీసుకొని బొబ్బట్లు చేసుకొని రేపు సాయంత్రం అంటే ఉగాది రోజు సాయంత్రం టెంపుల్కి వెళ్ళాల్సింది. వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకుందాం. ఉగాది పచ్చడికి అదేగా మెయిన్. 1/2 కేజీ 400 ఉంది. ఏ బెల్లం తీసుకుందాం? బెల్లం క్యూబ్స్ ఉన్నాయి. మా కస్తూరి బయటికి రమ్మా. ఇండియాలో ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి అంతా దొరకలేదు, ఓన్లీ మామిడికాయలే దొరికినాయి. ఇంకేం మిస్ అయినాయి? కొబ్బరి తీసుకోవాలి, ఇంకా కొబ్బరి తీసుకోవాలి, వేప పువ్వు తీసుకోవాలి, ఈ 2 తీసుకోవాలి. దీనికోసం మళ్ళీ పటేల్కి వెళ్తున్నాం. అది వేరే గ్రాసరీ స్టోర్ అన్నమాట, అక్కడికి వెళ్తున్నాం. పటేల్కి వచ్చాం. లైన్ అయితే ఫుల్ ఉంది. మొత్తం జనాలు దాంట్లో ఉన్నారు. అసలు ఖాళీ లేదు. రేపు ఉగాది కదా, మా వాళ్ళు పువ్వున్న కొబ్బరికాయ కోసం చూస్తున్నారు. ఇది ఉందని తెలిసిపోయింది, దీని తర్వాత కొంటారంట. ఏమిటండి మీరు మాట్లాడేది? జుట్టుండే కొబ్బరికాయలు కష్టం అయితే. మరి ఇది ఉందంట పీసు. అమ్మే ఏంటి వస్తుంది? అది వేప పువ్వు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పట్టెలు అరటిపళ్ళు ఖాళీ అయిపోయినాయి. రేపు పండగగా అసలు ఏమేమి లేవు. మామిడికాయలు కూడా పెట్టారు కాబట్టి పచ్చి లేవు. $2 ఎంతనో కన్వర్ట్ చేయి డబ్బులు. 160 రూపీస్. ఏం లేదురా, కాదు అవసరం అవ్వలేకపోతే పడేయచ్చు. అది మా కట్టు కాదు, ఎవరో కట్టు వాడేస్తుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. టైగర్ బిస్కెట్స్ ఇక్కడ తీసుకున్నాం. ఇక బిల్లింగ్ వేయించుకుందాం పదండి. చెప్పు ఏం చెప్తాను. చారిటీ సర్వీస్ చేసేద్దంట ఫ్రెండ్స్. తోలపాకలు తీసుకుందాం ఆశి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, పూజ సామాగ్రి అంతా బలం ఉంది. నేను చెప్పాను కదా, అంటే తమలపాకులు తీసుకోలే కదా. తమలపాకులు లేకుండా అట్టిపళ్ళు పెడితే మనం చేసే పూజకి ఇంకా దేవుడు ఏం ఫీల్ అవుతాడులే, తమలపాకులు పెట్టలేదని అంటారు. ఇప్పుడు నవ్వాలి దీనికి. ఇక్కడ ఈ H1Bలు, ఇవి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఈ టెన్షన్లు, ఒకటితో మాట పడాలి, ఇవన్నీ కాకుండా ఓ గ్రాసరీ స్టోరు, పూల మార్కెట్ పెట్టుకుంటే 2 ఎకరాలు తీసుకున్నాం ఒక మెక్సికోలో, చాలు ఇంకా సెటిల్ లైఫ్. డాన్స్ పాట కావాలంటే పాట పాడుతుంది, డెకరేషన్ అంటే డెకరేషన్ చేసిద్ది, మేకప్ అంటే మేకప్ చేసిద్ది, చీర కట్టాలంటే చీర కడుతుంది, డ్రెస్సులు మంచి సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిద్ది, గిఫ్ట్ల ప్లాన్లు, ఐడియాలు, డిఫరెంట్ ఐడియాలన్నీ తీసుకొని వస్తుంది ఎక్కడెక్కడి నుంచో. డిఐవైస్, డ్రాయింగ్, స్టిచ్చింగ్, డాన్సింగ్, కూచిపూడి, భరతనాట్యం, ఏం కావాలి నీకు? ఇట్లా నువ్వు ఆర్డర్ వేయడమే. ప్లేస్ లో ఉంటారు రెడీ. ఏదన్నా మ్యారేజ్ ప్రొఫైల్స్ పంపించడం. ఇక ఎవరైనా ఉంటే ఒక మంచి అమ్మాయి కోసం చూస్తుంటే సెండ్ మీ యువర్ రెజ్యూమ్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? రెజ్యూమ్. నో ఫేక్ ఎక్స్పీరియన్స్. నో ఫేక్ ఏం వద్దమ్మా, ఫేక్ ఏం వద్దు. మాకు తెలిసి ఎవరు ఫేకుతున్నారు, ఎందుకంటే ఇంకెక్కువనే ఫేక్ కాబట్టి మేము. సో అట్లాంటి ఏమొద్దు, జెన్యున్ ప్రొఫైల్స్ ఉంటే మాకు డిఎం చేయండి. మా అమ్మాయి ఆని ముత్యం అంటే మా వాళ్ళు ఆని ముత్యం కాదు అసలు. మాకు స్పెసిఫిక్ క్యాస్ట్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి కొంచెం, అది కూడా మేము చెక్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మాకు లేవు, పెద్దోళ్ళకు ఉన్నాయి. పెద్దోళ్ళు దాటి రాలేం కాబట్టి నీకు ఏది కావాలంటే అది
ఇప్పుడు వీళ్ళని హేట్ చేయన్నా హేట్ చేస్తుంది, లవ్ చేయంటే లవ్ చేస్తుంది. ఇలా నీకు ఇలా తినాలనిపిస్తుంది అంటే సంవత్సరం వరకు గుర్తు పెట్టుకుని నీకు బర్త్డే చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది అట్లా అంటే చేస్తుంది. ఇప్పుడు గిఫ్ట్లు అనుకో, ఇప్పుడు ఏదైనా పెద్దది అది బర్త్డేకి ఇవ్వగలంటే అది సంవత్సరాన్ని గుర్తు పెట్టుకుంటది. అది మనిషి గురించి కేరింగ్ అలా తీసుకుంటది మనిషి అని చెప్తున్నా పాజిటివ్ గా. ఏ అన్ని నెగిటివ్ తీసుకుంటారు. ఎందుకు ఎవరో చెప్పలేదు అది. అమ్మాయి పేరు చెప్పాము, బయోడేటాలు రెజ్యూమ్లు ఆస్తి పత్రాలన్నీ కింద పెట్టండి, కామెంట్ లో ఇచ్చేస్తాం. 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలు ఉన్నారంట. ఆ అమ్మాయిలో మీకు ఏ పత్తి అన్ని ఎందుకు గానీ మా అమ్మాయి మంచిది కాబట్టి, ఇట్లాంటి ఆనిమత్యం దొరకడం కొంచెం కష్టం కాబట్టి మీరు ఇప్పుడే తొందరపడితే మంచిది. ఒక నెల అటు ఇటు అయినా పర్లేదు. మేము 2000లో బాగున్నాం, మరి 1997 నుంచి 2000 లోపు ఉన్నోళ్ళు పెట్టండి. మరి ఒకటే ఏజ్ అయితే ఇద్దరు కొంచెం కష్టం అవుతుంది. ఈ అక్క మళ్ళీ ఇంకొక 3 ఉన్నారు తమ్ముళ్ళు అన్నలు, వాళ్ళ సంసారంలో కూడా దూరుతుంది. బట్ ఇట్స్ ఓకే, అది వాళ్ళు చూసుకుంటారు. మీకు ఎంటర్టైనింగ్ గానే ఉంటది, బట్ అలుగుతుంది ఒక్కొక్కసారి. ఇంకా అవన్నీ కామన్ అమ్మాయిలంటే. అవన్నీ నీకు గురించి నువ్వే చెప్పాలి. అవన్నీ మీరు బయోడేటాలో పెట్టుకోండి. స్పెసిఫికేషన్స్ లో నేను బతులాడతాను, బతులాడకపోతే అక్కడే అవుట్. మీరు ఇంకా మీ ప్రొఫైల్ అక్కడే అవుట్. హోమ్ టూర్ తీసింది కదా ఆనిముత్యం గురించి రేపు చెప్తా. మామూలు చూడు, చాక్ పీస్ తో ముగ్గురు కూడా వేసేస్తున్నారు అన్నది. ముందు ప్రిపరేషన్ చూడాలన్నమాట బొబ్బట్లకి. అలా శ్రావణి అక్కని పిలవాలి. చూసారా శ్రావణి కిచెన్. బొబ్బట్లకి పచ్చిశనగపప్పు నానబెడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తలస్నానం చేసి వచ్చానని గీకు అది గీకు ఇది గీకు అంటున్నారు. మనం మామిడికాయ తురమాలి, ఇంకోటి ఏం తురమన్నాం? బెల్లం కూడా తురమాలా? దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం. దొరకని వాడిని తరుముదాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. బెల్లం పరవడానికా? కాదు, బొబ్బట్లకి. పప్పు చారులో గాని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వడగట్టిన ఇదైతే రెడీ. పప్పు చేసి తీసుకుందాం. చిన్న స్నానం చేశారని అన్ని నా చేత చెప్తున్నారు. యాప్ కూడా నేను అవ్వాలి ఇప్పుడు. అబ్బాయిలే చేయాలమ్మా ఉగాది పచ్చడి మొత్తము. అబ్బాయిలే చేయాలా? ఇది 7 రోజులు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఇంత పువ్వు ఇంత చిన్న దాంట్లో వచ్చిద్దా? అంతే, డస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫు అని వదిలేయాలి. నోట్లో అందులో పడినాయి మళ్ళీ. అన్ని అయ్యా ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు ఒక్కోటి ఎడ తీస్తాం? ఎక్కువ వస్తుంది, కొంచెం ఫ్లవర్ లా చేసి నలిపేసేసాయి. పొడిని వేసి మరోసారి మళ్ళీ బాగా కలపండి. కలుపుతాం. ఈ శ్రావణి కూడా మా ఇంట్లో మెంబర్ అయిపోయింది. ఈ పూర్ణాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అట్లా చెప్పకూడదు, చెప్తే మళ్ళీ నీ వంటలన్నీ ఇక్కడ నుండి ఆ ఛానల్ కి పోతారు, నీ ఛానల్ కి రారు. మా వంటల ఛానల్ కాదు, మాది బ్లాగ్ ఛానలే. నేను కష్టపడి ఒలిస్తే డస్ట్ బీకేవా అది బీకేవా అంటున్నారు. మీరు డస్ట్ ఆడింది, అసలు డస్ట్ వేయలేదు, క్లీన్ గ్రీన్. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టా చెప్పండి కెమెరాని? గోపి ముక్కులో పెట్టి ఇక ఇక్కడ ఉంది కదా రిడ్జ్, దీని మీద పెట్టా అవతల వైపు. కాదు, గోపి ముక్కు అంత పొడుగుంది, దాని పెట్టాడు. బాగుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. కోపం వచ్చిన ఫేస్ చూడు, కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకేరుదా ఇంక చేసేదేమన్నా? అయ్యా దీంట్లో అంత భ్రాంతియేనా? ఐస్ క్రీమ్లో
నట్స్ ఉంటాయి కదా, అలా ఉంది. భయ్యా అవి సపరేట్ గా నన్ను రేపు పోపులో వాడుతుంది. పప్పుని స్ట్రెయిన్ చేసి తర్వాత మిక్సీ చేసుకోవాలి. కానీ మన దగ్గర స్మాషర్ ఉంది, పప్పు బాగా ఉడికిందని చెప్పి స్మాషర్తో వేసేసుకుంటాం. మెత్తగా చేసుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఇది బొబ్బట్లో రెసిపీ. పప్పు వేసి బెల్లం వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అంతేనా? స్లిమ్ లో పెట్టుకొని దీన్ని ఇలా స్లిమ్లోనా? సిమ్ అంటే మళ్ళీ ఫోన్ సిమ్ అనకు, లో ఫ్లేమ్ లో పెట్టుకోను. ఓకే, బ్రేస్లెట్ నీది కూడా బాగానే ఉంది. ఎందుకు ఇంకెవరిదాన్ని ఉన్నదా? హషీది ఉంది కదా. ఓకే, హషీది టాప్ క్వాలిటీ ఏదైనా. ఓకే, నెయ్యి వేస్తున్నా ఒక స్పూన్. వేసాయి, చా కొంచెం పల్లీలు కూడా వేసాయి. వేసేస్తా, అప్పుడు పోపు కూడా వేస్తాను. ఎందుకు అయ్యో ఈ పల్లీలు మళ్ళీ మూత పడలే, ఆడపడిద్దు అది టీ మూత. ఆమెమో పిండి ఇలా రావాలని చెప్పింది, మా పిండి కరిగిపోతుంది అక్క. ఇదేం కథ? ఇది దానికి పిండి గాడి చుట్టూరు పెడతారా? చుట్టూరా ఎలా పెడతారు? ఇలా చూపిస్తా. ఇలా సాగుతుంది అన్నట్టు. ఇంత కాదు, కొంచెం పెద్ద తీసుకోవాలి. దీనిలో రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకొని ఇలా 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 అని మధ్యలో ఆ పప్పు పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసి అది పూర్ణమవుతుంది కదా. వినాలి అందుకనే దీన్ని ఇలా రౌండ్ కానీ ఇట్లా పెట్టి ఇట్లా 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 అని చపాతీలా చేసుకోవాలి. పప్పు ఎక్కువైందేమో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లేదు, మనం చపాతీని ఇంకొంచెం ఎక్కువ అనుకోవాలి. ఇలా అప్పుడు లీక్ అవుతుందా? అవ్వలేదు. సర్లే, మనం ఏం ఫస్ట్ ఒక దాంతో ట్రై చేసి ఎట్లయినా దీనికి ఇంకా ఇంకేమన్నా చేసేటప్పుడు ఇంకేమన్నా తెలుస్తాయి కదా. అవన్నీ అయిపోయినాక సెకండ్ దానికి ఎంతవరకు వచ్చింది? రావట్లేదా? నడిచి చేస్తుంది, రావట్లేదు. లేడీ పిల్లలాగా ఎగురుకుంటూ వచ్చింది అమ్మాయి. కాలుగారి అండి అంటావంట నువ్వైతే. మామిడికాయ పులిహోర వచ్చిందా బుబ్బట్స్? ఎట్లా వచ్చింది? ఏదో ట్రై చేస్తున్నాం. ఒక్క సెకండ్, కొంచెం ప్యాచ్ వర్క్ కూడా చేసి ఏం చేస్తున్నావు? తాలింపు వేస్తున్నావు పులిహోర. ఏ పులిహోర? మామిడికాయ పులిహోర. ఇంకో పక్క ఉగాది పచ్చడి. అందరూ ప్రతి ఒక్కరు ఒక హ్యాండ్ ఉంది తప్పితే. కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి ముక్కలు వేస్తాం. ప్రెసెంట్ కొబ్బరి పౌడర్ మాత్రం వేస్తాం ఉగాది పచ్చడిలో. కారం కూడా వేస్తారా? పులిహార అయిపోయింది, మామిడికాయ పులిహార. తమ్ముడు ఏం చెప్తుంది మళ్ళీ పేరు షెడ్ అంటే ఏంటో చెప్పండి. ఏం ఇస్తాను వాడు? బన్నీ గాలిపోయింది. భజన చేస్తున్నా, నువ్వు కూడా వచ్చావు. భజన చేద్దాం. మా వాళ్ళు ఒక్కొక్కరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఉగాది పచ్చళ్ళు ఉప్పు కారం వేయాలా వద్దా అని. మీకు తెలిస్తే చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఇంటికి కాల్ చేస్తున్నారు, ఎవరింటికి వాళ్ళు. ఉగాది పచ్చళ్ళు ఉప్పు కారం వేయకుండా ఉగాది పచ్చళ్ళు ఎవరు చెయ్యరు. ఉప్పు అనేది ఒక షడ్ రుచి. ఇది హైలైట్ బాగుంది. ఇప్పుడు దాకా వచ్చి నేను పిసుకుతానే ఉగాది పచ్చళ్ళు ఉప్పు కారం. అరే ఉప్పు ఒక షడ్ రుచి. అసి ఉప్పు కారం వేస్తారా ఏరా? మీ సబ్స్క్రైబర్స్ అడుగు, అడిగా చెప్పేస్తారు మా వాళ్ళు. బ్రో చింతపండు బెల్లం, చింతపండు బెల్లం, మామిడికాయ. ఉప్పు కారం అనేది వేసుకుంటారు కదా. చెప్పని కొబ్బరి, తీసి ఉప్పు, కారం కారం, మసాలా చూడండి. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. శ్రావణి నేను అడగను ఎట్లా చేయాలని చెప్పింది. పెట్టాలి. తీసి
నెక్స్ట్ పెద్ద నేను పూజ స్టార్ట్ చేద్దాం. దాన్ని అసలు కనెక్ట్ అయ్యలేదా నువ్వు ఇప్పుడు బెడ్రూమ్లో మీ బెడ్రూమ్లో లే అసలు నేనేం టచ్ కూడా చేయలేదు. ఫోటో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 1%. కారు హైట్ సరిపోవట్లేదు ఇస్తా. 6 feet ఉన్నా కదా స్మాల్ కార్స్. వచ్చేసాం. అదిగో అదిగో అల్లదిగో శ్రీహరివాసము. పాడండి. ఇప్పుడు మేము గర్భగుడిలో ఉన్నాం. ఇక్కడ వేద పచ్చళ్ళు కారం వేసారా లేదా అని అడుగుదాం అనుకుంటున్నా. బ్రో ఏదైతే నేను అడుగు బ్రో, వేసారా లేదా అని అడుగు. కారం వేసారా లేదు, ఉప్పు అవసరం కారం. దర్శనం అయిపోయి పుష్టిగా ప్రసాదం తినేసి మంచిగా తినేసి ఇప్పుడే వస్తున్నాం. అయిపోయింది ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వాళ్ళు అలా చెప్తే ఎంబారెసింగ్గా ఫీల్ అవుతున్నారు.